హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ బడ్జెట్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆ నెక్స్ట్ సెషన్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో ద నెక్స్ట్ సెషన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాద్కి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. బట్ మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ హైదరాబాద్కి సంబంధించినంత కూడా సో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. మనం ఓన్గా అయినా సరే చదువుకోవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో కొన్ని కాన్సెప్చువల్గా కొన్ని బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి, కొంచెం సమాచారం ఆధారంగా ఉంటుంది. సో సమాచారం ఆధారంగా సంబంధించిన అన్ని కూడా నేనే కాదు, మీరైనా సరే ఓన్గా అనేది చదువుకోవచ్చు. బట్ స్టిల్ ఒక గ్లాన్స్ అనేది మీ అందరికీ ఇస్తాను, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి కాంప్లెక్స్గా ఉన్న ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. బట్ ఏదైతే ఈజీగా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఏదైతే ఉందో అది మీరైనా సరే చదువుకోవచ్చు. బట్ ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఏదైతే స్ట్రెస్ చేయాలో దాని మీదనే నేను ఫోకస్ చేస్తాను. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద స్ట్రెస్ పాయింట్. సో దాదాపు ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్. దేశంలో ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రాత్మక నగరం. ఆల్మోస్ట్ మొత్తం తెలంగాణలో చూసుకుంటే 46% జనాభా అమ్మ. ఓకేనా, సో మనకున్న రీసెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మొత్తం తెలంగాణ జనాభాలో చూసుకుంటే 46% జనాభా వచ్చేసి కేవలం ఆ యొక్క హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్కి సంబంధించిన ఆ ఔటర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే దాదాపు 46% జనాభా అనేది నివసిస్తున్నారని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక ఐకాన్ సిటీగా ఒక ఫార్మస్యూటికల్ ఇండియా హబ్ ఆఫ్ ఇండియాగా. ఓకే, అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. సో కాకపోతే దాన్ని విస్మరించారు అని చెప్పేసి పారిశుద్ధ్యము, మరుగునీరు, త్రాగునీరు విషయంలో గత ప్రభుత్వాలు అనేది ఏమంటారు నెగ్లెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి వరదలు అనేది అదే మాన్సూన్స్ అనేది ఎప్పుడైతే వస్తాయో, వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ ట్రాఫిక్ జామ్ కానీ ఓకే, సో సరైన ఆ యొక్క మరుగునీటి వ్యవస్థ అనేది లేదు. గత పాలకులు అనేది పూర్తి స్థాయిలో దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనేది. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఇప్పుడు కూడా అస్తవ్యస్తంగానే ఉంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కేవలం ఆ యొక్క అండర్ పాస్లు కానీ లేకపోతే ఏదైతే మనం చెప్పుకున్నాం హైవేలు కానీ ఓకే, రైల్ అండర్ బ్రిడ్జ్ కానీ రైల్ ఓవర్ బ్రిడ్జ్లు కేవలం నిర్మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా దాన్ని మేము నిర్మాణించాము అని చెప్పేసి వాళ్ళు చాలా విమర్శనాత్మకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది విమర్శించిందాము. అది కొంచెం మీరు ఓన్గా అనేది సరే చదువుకోవచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకేనా, సో దురదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడిముబ్బడిగా ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. సో కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానికి అభివృద్ధి చేశారు. ఐ థింక్ ఇందాక చెప్పాను కదా. సో హైదరాబాద్ భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూర్చిన వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధికి ఒక్కొరకు జరగలేదు. ఇవన్నీ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అమ్మ. ప్లీజ్ స్టడీ ఆన్ యువర్ ఓన్ సో దట్ మీకు కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లక్షల మందికి ఉపాధి, ఐటీ పరిశ్రమలు. ఓకేనా, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సో నగర శివార ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు. ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. సో జనరలైజ్డ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకి ఏముంటుంది సార్? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో సో ఈ యొక్క హైదరాబాద్ ఓవరాల్గా సమగ్ర అభివృద్ధి కోసం నేను ఈ సంవత్సరం వచ్చేసి 10,000 కోట్లు అనేది కేటాయిస్తున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, మరి ఇన్ని నెగ్లెక్ట్ చేయబడిన అంశాలు ఉంటాయి కదా, మరి నేను నెగ్లెక్ట్ చేశారు కాబట్టి సమగ్రంగా వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. సో లైక్ హెల్త్ పరంగా కానీ, హాస్పిటల్స్ పరంగా కానీ, లేకపోతే మనకి రోడ్ల పరంగా కానీ, బ్రిడ్జ్ల పరంగా కానీ, సో మొత్తంగా చూసుకుంటే వాటర్ సప్లై, శానిటేషన్, సీపేజ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బస్ స్టాండ్లు, స్ట్రీట్ లైట్స్, ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్గా మేము వాటిని కాంప్రహెన్సివ్గా డెవలప్ చేస్తామని చెప్పేసి మేము క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేస్తాం, సమర్థవంతంగా వినియోగిస్తాం అనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. సో ఇది కాకుండా మనకి ఈ యొక్క మెట్రో రైలుకి సంబంధించిన ఆల్రెడీ మనకి మెట్రో రైల్ అనేది 3 లేన్స్ అరిగే. ఓకేనమ్మా, ఆల్రెడీ మనకి 3 లేన్స్ అనేది ఉన్నాయి. ఆల్రెడీ మీ అందరికీ చాలామందికి అవగాహన ఉంటుందమ్మా. సో మియాపూర్ నుంచి చూసుకుంటే ఎల్బీ నగర్కి సంబంధించిన కానీ, ఎంజీబీఎస్ నుంచి మనకి జేబీఎస్కి సంబంధించిన కానీ. ఓకేనమ్మా, సో నాగోల్ నుంచి మనం చూసుకుంటే హైటెక్ సిటీ, కొండాపూర్ ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించిన కానీ. అయితే మేము దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము అండ్ ఆ యొక్క 3 ఏదైతే ఉందో దాన్ని మేము 5కి పెంచుతున్నాము అనేది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆ నెట్వర్క్ అనేది మేము పెంచుతున్నాం అనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా, ఎక్స్టెండెడ్ టు ఆ యొక్క 3 lanes ఆర్ 5 corridors. ఓకేనా, 5 corridorsకి మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. అక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దాదాపు with these aims the government is proposing to develop 78.5 kilometers of 5 extended corridors with an outlay of 24,000 crores. దాదాపు 24,000 కోట్లతోని మేము 5 కారిడార్లకి మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము. 78.8 కిలోమీటర్లు. ఇది ఇంపార్టెంట్. ఓకేనమ్మా, సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో రైల్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్ అనేది మేము టేకప్ చేస్తాం. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అని టేకప్ చేశారు, సెకండ్ ఫేజ్ అనేది మేము టేకప్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది విత్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ చేశారు? ఓకేనా, ఆల్రెడీ ఎంజీబీఎస్ నుంచి మనకి
ఓల్డ్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. మళ్ళీ ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క నాగోల్లో కానీ ఎల్బీ నగర్లో కానీ చంద్రనగర్ కానీ ఇంటర్చేంజ్ ఏదైతుందో ఓకేనా, ఆ ఇంటర్చేంజ్ స్టేషన్స్ అనేది మేము నిర్వహిస్తాం. లైక్ అమీర్పేట్లో హైదరాబాద్ వచ్చిన నగరవాసులకి అమీర్పేట్ ఎంజీబీఎస్ ఏదైతుందో ఇంటర్చేంజ్గా ఉంటామో ఓకేనా. సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఇంటర్చేంజ్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ అనేది మేము నాగోల్ ఎల్బీ నగర్ చంద్రాయణగుట్ట అనేది డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఎక్స్టెన్షన్ ఓకేనా, ఇది కాకుండా ఎక్స్టెన్షన్ మియాపూర్ నుంచి మేము పటాన్చేరు వరకు ఓకేనా. సో ఆ యొక్క 4th కారిడార్గా మేము ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, ఎక్కడి నుంచమ్మా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కూడా మేము ఎక్స్టెండ్ చేస్తాం. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని కారిడార్స్ అనేది ఎక్స్టెండ్ చేయడము, ఎంత ఎక్స్టెండ్ చేయడం అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడమ్మా, కొంచెం ఈజీగానే ఉంటుంది. దట్స్ నాట్ అన్ ఇష్యూ ఓకేనా. ఇప్పుడు మనము ఈ యొక్క హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా. సో నేను ఈ క్లాస్ చెప్పేటప్పటికి ఆల్రెడీ హైడ్రాకి సంబంధించిన టీం అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆ యొక్క గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన లేకపోతే నెగ్లెక్ట్ చేయబడిన అక్రమ కట్టడాలు అనేది ఏదైతుందో వాటిని పూర్తి స్థాయిలో వీళ్ళు కూల్చడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఎప్పుడైనా మనకి అకాల వర్షాలు వచ్చినప్పుడు లేదంటే అధిక వర్షపాతం అనేది నమోదైనప్పుడు మనకి కొన్ని విపత్తులు అనేవి పర్టికులర్గా పట్టణ ప్రాంతాల్లో ఆ విపత్తులు అనేది ఎక్కువగా ఉంటాయమ్మా. సో వాటిని నిర్వహణ అనేది చేయడము, వాటిని ప్రివెన్షన్ అంటే నివారించడం, అంటే విపత్తుల్ని నివారించడం అనే చర్యలు అనేది ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఉంటుందమ్మా. ఒక ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది ఉంటుంది. ఒక రక్షణపరమైన సిబ్బంది వాళ్ళకంటూ కొన్ని వెహికల్స్ ఉంటాయి ఓకేనా, వాళ్ళకంటూ కొన్ని వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఎక్కడైనా సరే ప్రమాదవశాత్తు ఏమన్నా ఆ యొక్క నిర్లక్ష్యం వహించిన ప్రాంతాల్లో కానీ ప్రమాదవశాత్తు ఏమన్నా అవి జరిగిన ఇన్సిడెంట్స్ అనేది జరిగితే వీళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని నివారించడం జరుగుతుంది. అలా అని చెప్పి ఫైర్ ఫైటర్స్ కాదమ్మా, ఫైర్ ఫైటర్స్ వచ్చేసి ఎక్కడైతే మనకి అగ్నిమాపక సిబ్బంది అనేది కేవలం ఫైర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే, కానీ వీళ్ళు వచ్చేసి ఈ యొక్క సహజంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని వాళ్ళు ఏమంటారు అప్పటికప్పుడు తక్షణంగా వాళ్ళు ఆ యొక్క నిర్ణయం తీసుకొని దాన్ని నివారించడము, నిర్వహించడము, కాపాడడం అనేది రక్షించడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఇంతకుముందు ఎన్డీఆర్ఎఫ్ టీం అని చెప్పేసి అన్న వాళ్ళం. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్కి సంబంధించిన రిలీఫ్ అనేది జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే అది వర్క్ చేసేదమ్మా. అంటే ఏదైతే మనకి సెంట్రల్ ఏదైతే పరిధి అనేది ఏదైతే ఉందో ఓకేనమ్మా ఆ పరిధిలో మాత్రమే అది ఫంక్షన్ చేసేది. దాన్ని వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఔటర్ రింగ్ రోడ్ ఓకేనమ్మా, మీ అందరికీ తెలిసే కదా ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఆ యొక్క నగర ప్రాంత అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క వనరులు అనేది వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిసోర్సెస్ని మనము పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఆల్రెడీ దీన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ఏదైతే సెంటర్ నుంచి మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ వరకు మేము కోర్ అర్బన్ ఏరియా ఆర్ కోర్ అర్బన్ రీజియన్గా మేము ప్రకటిస్తున్నాము. హైదరాబాద్ ఏరియా హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, రీజనల్ రింగ్ రోడ్ వరకు కాదమ్మా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఔటర్ రింగ్ రోడ్ వరకు మేము కోర్ అర్బన్ రీజన్గా మేము ప్రకటిస్తున్నాము. సో దానికి సంబంధించిన విపత్తు నిర్వహణ అంతా కూడా హైడ్రా టీం అనేది టేకప్ చేస్తుంది అనేది దాని యొక్క మెయిన్ సారాంశం, ఇంటెన్షన్ ఓకేనా. సో ఇక్కడ మీ అందరికీ కూడా ఇవన్నీ కూడా జనరలైజ్డ్ సిబ్బంది అమ్మా. ఈ హైడ్రా టీంకి సంబంధించిన అంశం అనేది ఒకసారి చూద్దాం. సో ఔటర్ రింగ్ రోడ్ హ్యాస్ బికమ్ ద డిఫాక్టో బార్డర్ ఆఫ్ హైదరాబాద్. ఔటర్ రింగ్ రోడ్ అనేది బార్డర్గా మారిపోయింది, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. సో దెర్ ఆర్ మెనీ అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ ఇన్ ద రీజన్ అప్ టు ఔటర్ రింగ్ రోడ్. ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, నగర పంచాయతీలు ఉన్నాయి. సో వాళ్ళందరితోని వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అవన్నీ కూడా సివిక్ సర్వీసెస్ అనేది ఏదైతే అంటే కేవలం మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ సారాంశం ఏంటంటే అమ్మా ఆ యొక్క సివిక్ సర్వీసెస్ పౌర సేవలు అనేది హైదరాబాద్ నగరంలో మాత్రం వీళ్ళు చాలా పటిష్టంగా వీళ్ళు అమలు చేస్తున్నారు. సో పూర్తి సమర్థతోనే నిర్వహిస్తున్నారు. కానీ ఆ యొక్క పరిధి దాటిన తర్వాత మెల్లమెల్లగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ సివిక్ సర్వీసెస్ అనేది చూసుకుంటే మెల్లమెల్లగా అంత ఆశించిన స్థాయిలో వాళ్ళకి సేవలు అందట్లేదు, లేట్గా డిలేగా ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. అలా కాకుండా ఔటర్ రింగ్ రోడ్ వరకు పూర్తి స్థాయిలో ఎలాగైతే కోర్ రీజియన్లో ఓకేనా ఆ యొక్క సెంట్రల్ రీజియన్లో ఎలాగైతే సేవలు అనేది తక్షణంగా వాళ్ళు ఏ విధంగా అయితే ప్రతిస్పందన అంటే రెస్పాండ్ అవుతున్నారు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఎలాంటి ఏదంటే సేవలైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చినా కానీ ఆ యొక్క పౌర సేవలకి సంబంధించిన తక్షణ సహాయం అనేది చర్యలు పాటించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం అనేది తీసుకున్నారమ్మా. సో ఈవెన్ దో జిహెచ్ఎంసీ హ్యాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అదర్ రీజన్స్ బిగిన్ ద లిమిట్స్ ఆఫ్ ఓఆర్ఆర్ డు నాట్ హ్యావ్ సచ్ ఫ్యాకల్టీ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్. చెప్పే కదా ఆల్రెడీ జిహెచ్ఎంసీ టీంకి ఉన్నా కానీ వాళ్ళు అంతవరకు ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రాంతంలో ఓకేనా ఒక ఏకీకృత వ్యవస్థ అనేది
వాళ్ళకి లేదనే సంగతి గుర్తుపెట్టుకోండి. మెల్లమెల్లగా దాని యొక్క పరిధిని విస్తరిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ పరిధి ఏంది, ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న జిహెచ్ఎంసీ ఏరియా, అవుటర్ రింగ్ రోడ్ వరకు రంగారెడ్డి డిస్టిక్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది, మేడ్చల్ మల్కాజిగిరి అనేది డిస్టిక్ కవర్ అవ్వడం జరుగుతుంది, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ కమ్ అండర్ ద న్యూ యూనిట్స్. ఓకేనా. ఆ హైడ్రా టీమ్ అనేది ఏదైతే ఉందో, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆ హైడ్రా టీమ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనమ్మా, అది ఆ యొక్క పరిధి అనేది సో జిహెచ్ఎంసీ నుంచి మనకి జిహెచ్ఎంసీ కోర్ ఏరియా నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్న జిల్లాలు అనేది ఏదైతే అక్కడున్న స్థానిక సంస్థలు, అక్కడున్న స్థానికంగా ఉన్న వనరులు ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే వ్యవస్థలు ఏదైతే వాటిని కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు నివారణ చర్యలను తీసుకుంటుందమ్మా. ఇది జనరలైజ్డ్ థింగ్స్ ఐ థింక్ టు ప్రివెంట్ అర్బన్ డిజాస్టర్స్, టు టేకప్ steps to prevent such situations, to mitigate disasters. Hydra will coordinate with the state and outside the state institutions. సో దీనికి చీఫ్ మినిస్టర్, ఎస్, హైడ్రాకి సంబంధించిన ఆ యొక్క ఏదైతే ఉందో చైర్మన్ ఎవరు, ఓకేనమ్మా, ఆ యొక్క చెప్పా కదా సపరేట్ యూనిట్స్ ఫర్ అసెస్ట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, ఓకేనా. ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఆస్తులకి సంబంధించిన పరిరక్షణ కానీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో, ఓకేనా, వాటికి సపరేట్ యూనిట్స్ అనేది ఉంటాయి. దానికి చైర్మన్గా మన ముఖ్యమంత్రి గారు ఉంటారు అని చెప్పేసి చాలా క్లియర్ ఉంది. సో పట్టణ విపత్తులు నివారించడానికి, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు చెప్పడంతో పాటు ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సరే ఎదుర్కొనే తక్షణ చర్యలు తీసుకునే విషయంలో జాతీయ, రాష్ట్రీయతర సంస్థలు సమన్వయం సాధించడం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ చేస్తుంది. సో ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకి, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు అనేది ఉన్నాయి. మేబీ ఒకవేళ అడిగితే ఏ విభాగాలు ఉన్నాయి, ప్రత్యేక విభాగాలు అనేది ఏమేమి కలిగి ఉన్నాయి, అవి ఓన్గా చదువుకుంటే అయిపోతుందమ్మా. సో ఐ థింక్ hope I just given some regarding this hydra. నెక్స్ట్ వన్ మూసీ నది ప్రక్షాళన. ఆల్రెడీ ఆ మూసీ నది ప్రక్షాళన అనేది ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రక్షాళన, నాకు తెలిసినంత వరకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, మరి వీళ్ళు కూడా చెప్తున్నారు. సో చూద్దాం ఈ 5 ఏళ్ల కాలంలో నిజంగా ఆ యొక్క ప్రక్షాళన చేస్తారనేది ఒకసారి చెక్ చేయాలి. 5 ఏళ్ల తర్వాత కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు నేను తెలంగాణ బడ్జెట్, తెలంగాణ సర్వే దాదాపు 5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ ఎక్కడ కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో అయితే మార్పడి నాకు ఎక్కడ కనపడలేదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది చేస్తుంది అనేది మేబీ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా మాకు క్లారిటీ వస్తుంది. సో మూసీ నది అనేది అక్కడ స్థానికంగా ఉన్న వాటిని ఏదైతుందో, అక్కడున్న పర్యావరణ వ్యవస్థ అనేది ఏదైతుందో, అక్కడున్న ఎకో సిస్టమ్ని ఏదైతుందో పూర్తి స్థాయిలో మార్పు చేయాలనేదే దాని యొక్క వ్యవస్థ. ఓకేనా. ఆ యొక్క ప్రాంత పర్యావరణ ఆ వ్యవస్థను పునరుద్ధరించాలనేది భావిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఎలా చేస్తారు సార్ అంటే, ఈ యొక్క ఏదైతే 110 కిలోమీటర్లకి సంబంధించిన ఆ డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఆ రీక్రియేషన్ జోన్స్ అనేది ఉల్లాసవంతమైన ఏదైతే ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించే జోన్స్ అనేది ఏదైతుందో, ఆ యొక్క పిల్లలు పెద్దలందరూ కూడా రిలాక్స్ అవ్వడం కోసం పీపుల్స్ ప్లాజా, ఓకేనా, చిల్డ్రన్ థీమ్ పార్క్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ అనేది ఆ మూసీ నది తీరాన వాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకేనా. సుందర నగరంగా వాటిని అభివృద్ధి చేస్తారనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా. సో దానికోసం ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఓకేనా, లండన్లోని థేమ్స్ నది ఏదైతే ఉందో ఆ థేమ్స్ నదికి అనుగుణంగా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఆ యొక్క బడ్జెట్లో వాళ్ళు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంటే చూడండి, ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారు 110 కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవం చెందుతుంది. అలాగే నదీ తీర ప్రాంతం కొత్త వాణిజ్య భవనాలు, వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్తని సంతరించుకుంటాయి. సో మీకు ఇవన్నీ కూడా చదువుకుంటూ వచ్చేస్తామా, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇది ఈజీగానే సరే చదువుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఆర్థిక కూడలి, ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎకనామిజం, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్, హెరిటేజ్, మన సంస్కృతి వారసత్వ కట్టడాలు ఏదైతే వాటిని పరిరక్షించడము, మన యొక్క ఇమేజ్, ఓకేనమ్మా. సో హైదరాబాద్కి సంబంధించిన ఆ యొక్క ఇమేజ్ అనేది ఏదైతుందో సో దాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా కాపాడడం, టూరిస్ట్ అట్రాక్టివ్ సెంటర్స్గా దాన్ని అభివృద్ధి పరచడం అనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా. సో చెప్పే కదా మూసీ నది అనేది దేని ద్వారా డెవలప్ అవుతుందమ్మా, ఎస్, లండన్ నగరానికి సంబంధించిన ఆ థేమ్స్ నది అనేది ఏదైతుందో, ఓకేనా, ఆ విధంగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దాదాపు 33 టీంలు అనేది ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది దీన్ని అమలు చేయడం జరుగుతున్న సంగతి గుర్తు. 33 బృందాలని ఏర్పాటు చేశారమ్మా దానికి. నెక్స్ట్ వన్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏకి సంబంధించిన వాటర్ వర్క్స్, వాటర్ సప్లైస్ అనేది చేస్తారు. సో ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరానికి వాటర్ సప్లై అనేది అందించడం కోసం ఏ డిపార్ట్మెంట్స్ లేదంటే ఏ సంస్థలను సమన్వయం చేసుకుంటే అంటే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అండ్ మెట్రో వాటర్ వర్క్స్ అనేది వాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ లైన్స్. చెప్పే కదా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుందమ్మని చెప్పేసి. సో ఏ దానికి ఎంత కేటాయించారు, సో హైడ్రాకి 200 కోట్లు, ఓకేనమ్మా. సో జిహెచ్ఎంసీకి 3000 కోట్లు, హెచ్ఎండిఏకి 500 కోట్లు, సో ఏదైతే మనం చెప్పుకున్న మెట్రో వాటర్ వర్క్స్కి 3300 కోట్లు అనేది కల్పించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మెట్రో ఎక్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఎక్స్టెన్షన్ కోసం ఎంత కోట్లు, అవుటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ కోసం, మెట్రో రోడ్ డెవలప్మెంట్ కోసం, ఇవన్నీ ఎన్ని కోట్లు అనేది మీరు ఓన్గానే సరే చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్ రీజనల్ రింగ్ రోడ్. సో కొత్తగా
ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ అనేది పాత ప్రాజెక్టేనమ్మా. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వాళ్ళు ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది ప్రతిపాదనలు పంపారు. ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని రోడ్స్ అనేది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ముందుగా 4 లేన్ల రోడ్ అనేది వాళ్ళు 4 లేన్ల హైవే అనేది వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని 8 లైన్స్గా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క పరిధి అనేది విస్తరించడం జరుగుతుంది. సో ఏంటి సార్ ఈ అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన ఏంది అనేది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ మీకు సంగారెడ్డి అనేది కనిపిస్తుంది కదా. ఎస్, సంగారెడ్డి అనేది గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి చౌటుప్పల్ అనేది గుర్తుపెట్టుకోండి. సంగారెడ్డి అండ్ చౌటుప్పల్. సో దీన్ని మనం నార్త్ జోన్ అని చెప్పేసి అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని మనం సౌత్ జోన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో నార్త్ అండ్ సౌత్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఉన్నాయో అది ఒకసారి చెక్ చేద్దాం. సో ద నార్దర్న్ రోడ్ అండ్ ద సదర్న్ రోడ్. సో నార్దర్న్ రోడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ అనేది అవుతుంది. ఇక్కడ వరకు మనకి నార్దర్న్ రోడ్. సో దీనికి బడ్జెట్లో ఎంత కేటాయించారు అండ్ ఎన్ని కిలోమీటర్లు అనేది ఉంది దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. అండ్ సదర్న్ సైడ్ రోడ్ వచ్చేసి 189 కిలోమీటర్స్ ఫ్రమ్ చౌటుప్పల్, షాద్నగర్ అండ్ సంగారెడ్డి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అలా చూసుకుంటే ఓవరాల్గా 189 కిలోమీటర్స్ ప్లస్ 158 కిలోమీటర్స్ అనేది ఏదైతే ఉందో ఓకేనా. సో దాదాపు చూసుకుంటే మనకి 350 కిలోమీటర్లు అమ్మ. ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఎంత 350 కిలోమీటర్స్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది డెవలప్ చేయాలని చెప్పేసి టార్గెట్గా మన వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకు ఏమిటి అనేది మీ అందరికీ తెలిసింది కదమ్మా. జస్ట్ హైదరాబాద్ సిటీ అనేది సో ఎక్స్టెండ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను, పాపులేషన్ అనేది జనాభా పెరుగుతుంది, మైగ్రేషన్ వల్ల పెరుగుతుంది, నేచురల్ గ్రోత్ రేట్ వల్ల పెరుగుతుంది. సో మెల్లమెల్లగా సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళు వలసలు అనేది వస్తున్నారు. సో స్ట్రక్చరల్గా నిర్మాణ పరంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కొత్త కొత్త అపార్ట్మెంట్స్ అనేది వస్తున్నాయి, కొత్త కొత్త వెంచర్స్ అనేది వస్తున్నాయి. సో దాని యొక్క నగర పరిధి అనేది విస్తరించాలి. ఇప్పుడు చూడండి బెంగళూరు అని చూడండి, ప్లాన్ చేయకపోవడం వల్ల అది అస్తవ్యస్తంగా అది ఇష్టానుసారంగా బెంగళూరు అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అలా కాకుండా మనం ప్లాన్డ్గా వెళ్దాం. ముందు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఏరియాస్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేద్దాం. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న గ్రామాలు కానీ నగర పంచాయతీని కానీ లేకపోతే కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ అయితే వాటిని విలీనం చేసుకుంటూ ఒక ప్లాన్డ్గా ఒక క్రమ పద్ధతిగా వెళ్ళాలనేదే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అమ్మా. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు సో మిగతా ప్రాంతాలకి కూడా ఈజీగా కన్వీనియంట్గా ఆ రోడ్డు ట్రాఫిక్ లేకుండా ఓకేనమ్మా. సో ఈజీ కన్వీనియంట్గా ఇంటర్నల్గా మనకి ఆ యొక్క రోడ్డు అనేది అందించాలని చెప్పేసి ఓకే అంతర్గత రోడ్లకి కనెక్టివిటీ చేయాలనేది దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ ఎల్లో పార్ట్ కనిపిస్తుంది కదా, నాకు తెలిసినంతవరకు ఇక్కడ క్లియర్గా మీకు ఎల్లో పార్ట్ అనేది కనిపిస్తుందమ్మా. అది కొంచెం చూసుకోండి, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని కేటాయింపులు, అది జనరలైజ్డ్ థింగ్స్ ఇవన్నీ కూడా. ప్లీజ్ ట్రై టు దిస్ వింగ్. సో ఇనిషియలీ 4 లేన్ హైవేస్, తర్వాత 8 లేన్ హైవేస్కి దాన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో దాదాపు నార్దర్న్ పార్ట్ వచ్చేసి 13,500 కోట్ల రూపాయలు, సదర్న్ పార్ట్ వచ్చేసి 12,000 ఆర్ 13,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు మనకి 27,000 కోట్ల రూపాయలమ్మా ఓకేనమ్మా. 8,000 కోట్ల రూపాయలు, 27,000 కోట్ల రూపాయలు అనేది రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి 350 కిలోమీటర్లు అనేది ఇక్కడ 4 లేన్ల రోడ్ అనేది మేము నిర్మిస్తాము అనేది, 4 లేన్ల హైవే అనేది మేము నిర్మిస్తాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి వాటా ఉందమ్మా. అది కూడా ఫినాన్షియల్ ఎయిడ్ అనేది ఇస్తుందని చెప్పేసి ఐ థింక్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో నేను చెప్పినట్టున్నా. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే 2023లో ప్రవేశపెట్టినప్పుడు కేంద్రం కూడా సంగారెడ్డి ఏదైతే ఉందో ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కోసం రోడ్డు రీజనల్ డెవలప్మెంట్ కోసం నిధులను కూడా శాంక్షన్ చేసింది ఓకేనా. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి ఈసారి ఈ బడ్జెట్లో మొత్తం మనకి 27,000 కోట్లు కదా, ఈ సంవత్సరం వచ్చేసి మనకి 1,525 కోట్లు. ఎన్ని కోట్లమ్మా? 1525 crores అనేది రీజనల్ రింగ్ రోడ్ కింద కేటాయించడం జరిగింది. సో ఇక్కడతో మనకి ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మీకు ఫినిష్ చేయడం జరిగింది.